అదే భాష ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే కొంతమంది వేరే వేరే ఉద్దేశాలు ఉండవచ్చు. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించి చక్కగా కార్యక్రమాలు ఎంతో వైభవంగా, ఎందుకంటే జయంతి ఉత్సవాలు 100 సంవత్సరాలు మానవ విధానంలో ఉండి చక్కగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి శ్రీ సత్యసాయి బాబా వారి గురించి మరి చేసుకుంటే మనకి కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశంలో వచ్చి చక్కగా కార్యక్రమాలు చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. అయితే మన వెంకటేశ్వర రెడ్డి గారిని ఒక 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా. అంటే దీంట్లో మయంలో కట్ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఎందుకంటే పద్ధతి ప్రకారం మనం చేసుకోవాల్సిన నమస్కారం అండి. ఆయన గారిని ప్రత్యక్షంగా నమస్కారం ఆయన రాజకీయ నుంచి గోదావరిలో రాజకీయులు పెట్టుకున్నారు. పెడుతూ భాషలో ఆగారు. మేము ఇద్దరం కలిసి గోదావరి కాటి అందరికీ వెళ్ళాము. అయితే ఆయన నన్ను వచ్చేసి మా సంస్థ ప్రెసిడెంట్ని ఏం చేస్తున్నావు అన్నాడు. సంస్థ ప్రెసిడెంట్ ఎక్కడ నీకు ఆ బాబా గారి అక్కడే ఉండేవాడట నేను చెప్తాను. అందువల్ల సంస్థ ప్రెసిడెంట్ అయ్యి ఆయన ఏమన్నాడంటే మా సంస్థ ప్రెసిడెంట్ నమస్కారం పెట్టు, ఆయన మా బాబా నమస్కారం పెట్టు 2-3 సార్లు అన్నాడు. నా వయసు అప్పుడు ఏ నమస్కారం అయితే నేను ఎట్లా మళ్ళీ గతంలో వచ్చాను. నమస్కారం నమస్కారం ఒక నవ్వు ఉంది నా ఇంకా ఉంది. ఒకటి పిచ్చోడా అమ్మాయిడా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ప్రశ్న నవ్వుతుంది. నేను ఎప్పుడు స్వయంగా ఈ అనుభవం ఆయన దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ తర్వాత ఆయనకి కావాల్సిన కూడా నేను నాట్యం నాటకం మళ్ళీ ఒకసారి ఆయన శ్రీ సాయినాథ్
Hello.
రామకృష్ణ గారు నేను పిలవగానే అక్కడ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. వారి ద్వారా మనం సందేశం విన్న తర్వాత మీకు సమయం ఎక్కడో దొరుకుతుందని చెప్పేసి మీరు అందరూ కూడా మాతో సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కేవలం సత్యసాయి బాబాకి అందరూ హుషారులో ఉన్నారు కదా. संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం. భగవంతుడు ఉన్నాడా అనేది కొంతమందికి సందేహం, అందరూ కాదు. కానీ ఈ లోకం ఇలా చక్కగా సాగుతుంటే సకల ప్రాణికోటి కూడా మనుగడ సత్యంగా సాధించగలుగుతుందంటే అందరిలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ. ఆ శక్తి పరమాత్మ అనేది ఒక దివ్య శక్తి. ఆ శక్తియే ఈ సకల ప్రాణికోటిని నడిపిస్తున్నది. ఇది సత్యం. ఇది చిన్న ఉదాహరణ. మన శరీరంలో మనకు ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని ఉంటేనే మనం ప్రాణం అనుకుంటున్నాం. ఆ శక్తినే మనం ప్రాణం అనుకుంటున్నాం. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరం నిలబడుతున్నది, మాట్లాడగలుగుతున్నది, చూడగలుగుతున్నది. ఏ నాడైతే ఈ ప్రాణం ఈ శరీరం నుంచి విడుతుందో అప్పటికి ఈ శరీరం నిర్వీర్యమైపోతుంది.
ఈ దేహంలో ఉన్నటువంటి యొక్క ఆ జీవుడే ఆ పరమాత్మ. జీవో దేవ సనాతన. కాబట్టి పరమాత్మ అనేవాడు ఉన్నాడు అనేది ఇంతకంటే మనం చిన్న ఉదాహరణ ద్వారా చక్కగా ప్రతి వారికి కూడా మనం విస్పష్టంగా చెప్పగలుగుతాం. ఇక పరమాత్ముడు ఉన్నాడు అన్నప్పుడు ఆ పరమాత్ముడి యొక్క సంకల్పంతోనే ఈ సృష్టి జరిగింది. అలా పురుషోభవై నారాయణో కామయత ప్రజా సృజేతి అని నారాయణ చెప్తున్నారు. పరమాత్ముడి యొక్క సంకల్పంతోనే ఈ సకల విశ్వము ఇది సంభవించింది. సకల ప్రాణి కోటి సంభవించడానికి ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తియే. అటువంటి పరమాత్ముడు కేవలం సృష్టిని ఈ సృజించడమే కాదు, ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ విశ్వాన్ని పెంచి పోషిస్తున్నాడు. చివరికి ఈ విశ్వాన్ని తనలో లయం చేసుకుంటున్నాడు. ఇది పరమాత్మ యొక్క దివ్య లీల. ఇక ఈ పరమాత్ముడు ఎందుకు భూమిపై అవతరిస్తుంటాడు అనే విషయాన్ని గురించి పరమాత్ముని యొక్క సంకల్ప సృష్టితోనే ఈ విశ్వం అంతా జరిగింది అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మరి ఈ విశ్వం ధర్మ మార్గంలో చక్కని మార్గంలో నడవాలి అంటే పరమాత్ముడు అప్పుడప్పుడు మనము దారి తప్పినప్పుడు అవతరిస్తూ ఉంటాడు. మనము దారి తప్పడం అంటే ధర్మ మార్గం నుండి మనం వీడినప్పుడు పరమాత్ముడు అవతరిస్తూ ఉంటాడు. మనం ధర్మ మార్గంలో పెడతాం. దానికి చిన్న ఉదాహరణ, మన ఇంటిలో తన కొడుకు సక్రమ మార్గంలో నడవకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో చెప్పారు. ఇది ప్రతి ఇంటిలో అందరికీ తెలిసిన విషయం. ఒక ఇంటిలో ఒక కొడుకు కానీ కూతురు కానీ సక్రమ మార్గంలో నడవక, సక్రమ మార్గము అంటే వారు చేయవలసినటువంటి యొక్క విధి నిర్వహణ, చక్కగా స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, మంచిగా పేరు తెచ్చుకోవడం, అది వారు చేయవలసిన పని. దాన్ని విడిచిపెట్టి వారు పాఠశాలకు వెళ్ళకుండా వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ దురలవాట్లను బానిసయ్యి ఉంటే మరి ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. మరి ఒక కుటుంబంలో ఒక కొడుకో కూతురో ఈ విధంగా దారి కలిగితే తల్లిదండ్రులకి అంత బాధ ఉంటే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్ముడికి మరి మనము ధర్మ మార్గము వీడినప్పుడు అతనికి బాధగా ఉంటుందా? ఆ పరమాత్ముడికి కూడా బాధగా ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు ఈ ధర్మ మార్గంలో అందరినీ నడిపించడం కోసం అని చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అధర్మాన్ని నుండి ధర్మాన్ని కాపాడడం కోసం అని చెప్పని పరమాత్మ అవతరిస్తుంటాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు దశావతారాలు గురించి మనందరికీ తెలుసు. మత్స్య పూర్వ వరాహ నారసింహ వామన రామ పరశురామ శ్రీకృష్ణ ఇత్యాది అవతారాలన్నీ గురించి మనకు తెలుసు. అదేవిధంగానే కలియుగంలో పరమాత్ముడు పరమేశ్వరుడు 3 అవతారాల్లో నేను వస్తాను అని చెప్పని, అవతరిస్తాను అని చెప్పని భరద్వాజ మహర్షికి ఆయన హామీ ఇచ్చారు. పరమేశ్వరుడు ఆ 3 అవతారాలతోనే మొదటి అవతారం మహారాష్ట్రలోని షిర్డీ నగరంలో సాయిబాబా అనే పేరుతో అవతరించింది. ఆ తరువాత 1917 తరువాత షిర్డీ సాయిబాబా నిర్యాణం చెందగా మరల ఆ సాయిబాబా అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సత్యసాయి రూపంలో అవతరించారు. ఇది 2వ అవతారం. ఇక 3వ అవతారం కూడా ఉన్నది. అది ప్రేమ సాయి బాబా. ప్రేమ సాయి బాబాగా తానే జన్మిస్తాను అని చెప్పని సత్యసాయి బాబా గారు స్పష్టంగా ప్రకటించారు. అది కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రేమ సాయి అవతారం స్వామి చెప్పారు. ఇక
ప్రస్తుతం మనం సత్యసాయి బాబా గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని గురించినటువంటి 2 విషయాలను మనం సంక్షిప్తంగా మనం తెలుసుకుంటాం. స్వామి 1926 నవంబర్ 23వ తేదీకి జన్మించారు. ఇప్పటికీ స్వామి జన్మించి 99 సంవత్సరాలు ఉంటాయి. ఇది ఈ రోజు 100వ సంవత్సరం అన్నమాట. 100 పూర్తిగా లేదు, 100లోకి అడుగు పెట్టాము అన్నమాట. శత జయంతి ఉత్సవాలకి అడుగు పెట్టాం. ఇప్పటి నుంచి మళ్ళీ 100వ సంవత్సరం పూర్తయ్యే అంటే 26 నవంబర్ 23 వరకు కూడా ఈ శత జయంతి ఉత్సవాలు సాగుతూ ఉంటాయి. స్వామివారు బాల్యం ఉంటే అనేకమైనటువంటి చక్కని ఒక గొప్ప గొప్ప సందేశాలు ఏంటంటే బాలుని అతీతమైనటువంటి యొక్క నేలను కానీ బోధనలు కానీ స్వామి చేశారు. స్వామి చెప్తారు మనకి వీడు మానవుడు, మనము మన మన కలియుగంలో మానవుడి పరిస్థితి ఎలా ఉందంటే మానవుడిగా ఉంటేనేమో వాడే ఉందంటే మాతో పాటే వాడు మనిషి కాదు, వాడే కానీ గొప్పవాడే కాదు అని నాకు వేదిక మనం చూస్తున్నాం. పోనీ భగవంతుడిని మనం ఎలా చూస్తాం? శ్రీమన్నారాయణుని శంఖచక్ర కళా పద్మాలతో మనం చూస్తాం. 4 చెట్లు, లేకపోతే పరమేశ్వరుడు అంటే 3 ముఖాలు, బ్రహ్మదేవుడి కంటే 4 ముఖాలు. ఇవన్నీ మనం ఊహించుకున్న ఇవన్నీ కూడా పరమేశ్వరుడు అంటే భగవంతుని యొక్క రూపాలని మనం ఊహించుకుని ఇలా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. వాస్తవంగా భగవంతుడికి 4 ముఖాలు లేవు, 4 చేతులు లేవు, 3 కళ్ళు లేవు. మనకు మానవుని అతీతముగా ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మనకంటే గొప్పగా ఉంటుందనేటువంటి దృష్టితో మనము ఊహించుకుని పిలుచుకున్నాడు. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు. అతనికి పేరు లేదు, ఊరు లేదు, నామం లేదు, ఏమీ లేదు. కానీ భగవంతుడు అన్ని ఆకారాల్లో ఉంటాడు, అన్ని రూపాలలో మనకు కనిపిస్తుంటాడు. అతను సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్ముడిని మనము ఈ శ్రీమన్నారాయణుడిగా మనం ఎలా ఊహించుకున్నామో ఆ నారాయణ అవతారంలోనే జన్మించాడు అనుకోండి. మనం ఆయన ఏం చేస్తాము? చాలా విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి అని ఆ మనిషిని ఒక మ్యూజియంలో పెడతాం. మ్యూజియంలో పెట్టి ఒక వింత మనిషిగా మనం చూస్తాం. మరి ఆయన అవతరణ లక్ష్యం నెరవేరుతుందా? లేదు. కాబట్టి కానీ మానవాతీతమైనటువంటి యొక్క క్రియలు చేసి నేను భగవంతుడిని అని నిరూపించుకుని ఆ విధంగా జనులను తన వైపు ఆకర్షించుకోవాలి. జనులను తన వైపు ఆకర్షించుకోవడం కోసమే మహిమలు చూపించారు. కానీ ఆ మహిమల ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటటువంటిది స్వామి సంకల్పం కాదు. కాబట్టి స్వామి మహిమలు చూపించినా లేకపోతే మనం ఎన్నో బోధన చేసినా అవన్నీ కూడా మనందరినీ కూడా సక్రమ మార్గంలో నడిపించడం కోసమే స్వామి చేసినవి. ఇక మహిమల గురించి మనందరికీ తెలుసు. నేను సంక్షిప్తంగా 4 మాటల్లో స్వామి చెప్పినటువంటి బోధనలు అదే ముఖ్యం. ఎందుకంటే ఆయన అవతరించిందే అవి చెప్పడం కోసమే ఆయన అవతరించారు. కాబట్టి స్వామి చెప్పిన బోధనలు ఏమిటి, వాటిని చక్కగా మనం ఈనాడు ఈ సందర్భంగా మనం మననం చేసుకుంటే స్వామికి మనము స్వామి యొక్క అవతరణ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. స్వామి ఏం చెప్తారు? ఎప్పుడు కూడా హెల్ప్ ఎవర్ ఎవరిని కూడా లోపించదు, ఎల్లప్పుడూ సహాయం చేయాలి, చేతనైనంత సహాయం చేయాలి. శక్తి మించి సహాయం చేయాల్సిన క్రియత పర్లేదు. శక్తి మించి సహాయం చేస్తే అది అహంకారం అవుతుంది. శక్తికి లోబడి సహాయం చేస్తే దొంగతనం అవుతుంది. కాబట్టి యథాశక్తి సహాయం చెయ్యి. నీ శక్తి మేరకే సహాయం చేయి. వాడిని చూసి వీడిని చూసి వాడు అంత సహాయం చేశాడు, నేను అంతకంటే ఇటువంటి చాలా తప్పదు. కాబట్టి మన శక్తి లేదంటే ఇతరులకి సహాయం చేయాలి.
నిరంతరము సహాయం చేయాలి. కానీ అదే సందర్భంలో ఇతరులను ఎప్పటికీ కూడా మాటలతో కానీ చేతలతో కానీ మనస్సులో కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు. ఇతరులను ఎవరిని బాధ పెట్టవద్దు. ఇతరులను బాధ పెడితే నిన్ను నీవు బాధించుకున్నట్లే, నీలో ఉండే పరమాత్మను బాధ పెట్టినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులని ఒక్క పల్లెకు మాట కూడా అనదు. ఒకవేళ ఇతరులు ఏదన్నా అన్నా కానీ వారు చెప్పిన మాటలో ఏమైనా మంచి ఉంటే వాటిని నేర్చుకో. ఇతరులు నిన్ను విమర్శిస్తే ఆ విమర్శలో నిజం సత్యం ఉన్నదా లేదా? సత్యం ఉంటే నువ్వు సరిదిద్దుకో, నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకో. అంతేగాని వాడు నన్ను విమర్శించాడు అనేటువంటి ఒక అహంకారంతో కోపంతో ఎప్పుడు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా పిల్లలను ఎవరు చెప్పినా వీరంతని వేగపడక వివరింపదకు. కానీ కళ్ళ నిజం తెలిసిన మందుడేవో నీ పనులు మధ్యలో వచ్చినట్టు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా వినాలి. వాడు నాకు చెప్పేది నేను నాకు అన్నీ తెలుసు. చాలా ఎవరికి అన్నీ తెలియదు. మానవుడు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి. నిరంతరము తను తెలుసుకోవాలి. తెలుసుకోవలసిన విషయాలు అనేవి ఉంటాయి. తెలుసుకోవలసిన విషయాలు చిన్నపిల్లవాడు చెప్పినా తెలుసుకోవాలి. చిన్నపిల్లవాడు అంటే వీడు మనకు చెప్పేది అనేటువంటి భావం ఉంది. మంచి విషయాలు చిన్నపిల్లవాడు చెప్పినా మనం స్వీకరించాలి. చెడ్డ విషయాలు ధర్మాత్మని పెద్దవాడుగా భావించే ఎవరైనా చెప్పినా కానీ ఆ మంచి విషయం అతని విషయాలని మీరు స్వీకరించవద్దు అని స్వామి చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా దూషణలు అనేవి ఎప్పుడు చేయవద్దు. అలాగే భగవంతుడు అక్కడే అతడు యేసు ప్రభువు కావచ్చు, అల్లా కావచ్చు, బుద్ధుడు కావచ్చు, మహావీరుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఇవి ఈ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఆయా కాలాలలో ఆయా సందర్భాలను బట్టి ఆయా రూపాలను అవతరించాడు. అంతేగాని భగవంతుడు అంటే రాముడు కృష్ణుడే భగవంతుడు, అల్లా భగవంతుడు కాదు, యేసు ప్రభు భగవంతుడు. పరదూషణ మంచిది కాదు. అన్ని మతములు కూడా చెప్పేది ఒకటే. మనమందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలనే చెప్తూ ఉంటాయి. అన్ని మతములు చెప్పేది ఒకటే, దేవుడు ఒక్కటే. అతనిని మనము ధర్మ మార్గంలోనే మనము అనుసరించి ఆ దేవుని చేరాలి అని చెప్తూ ఉంటాయి. కాబట్టి అన్ని మతముల సారము కూడా మనం గ్రహించాలి. ఏ మతాన్ని కూడా దూషించకూడదు. మానవులందరూ కూడా ఉంది. జాతి ఒక్కటే, మానవ జాతి. కాబట్టి మనము ఆ విధమైనటువంటి భావనతో మనం ఉండాలి. కానీ మనం హిందూ మతమే గొప్పది, ఫలానా మతం అది తక్కువది అనేటటువంటి భావన మనం వీడాలి అని స్వామి పదే పదే చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అన్ని మతాలనే గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. అందరూ అన్ని మతాల్లో ఉండే మంచిని మనం స్వీకరించాలి. కాబట్టి స్వామి యొక్క సింబల్ చూడండి, సర్వమత సమ్మతం అన్నమాట. బౌద్ధ మతం ఉంటుంది, జైన మతం ఉంటుంది, తర్వాత హిందూ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం అన్నీ ఉన్నాయి. అన్ని మతాల యొక్క సారం, అన్ని మతాలలో ఉండేటటువంటి గొప్పతనాన్ని స్వామి గౌరవించాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి మనమందరం కూడా స్వామి చెప్పినటువంటి అడుగుజాడల్లో నడవాలి. మనమందరం కూడా మనం స్వామి ఏం చెప్తారంటే, ఇల్లు విడిచి నీవు అందరినీ బాధ్యతలను విడిచిపెట్టి సన్యాసిగా మారమని స్వామి ఎప్పుడు చెప్పాలి. అది చాలా తప్పది. గృహస్థాశ్రమంలో నువ్వు కనుక ఉంటే గృహస్థుడుగానే ఈ యొక్క ధర్మాలను సక్రమంగా నిర్వర్తించు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో సత్యం పద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా గృహస్థాశ్రమంలో ఉండే మనం ఆచరించవచ్చు. గృహస్థాశ్రమాన్ని విడిచి మనము ఏదో సన్యాసులుగానో లేకపోతే యోగులుగానో వైరాగులుగానో మారమని స్వామి ఎప్పుడూ చెప్పరు. అది తప్పు అని చెప్పి ఉంటారు. కాబట్టి మనమందరం కూడా చక్కగా ఈ ఉన్న రీతిలోనే ధర్మ మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి.
ఎప్పుడు కూడా మనము అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవించాలి. లవ్ ఆల్ సర్వ, ఇదే వ్యాస భగవానుడు కూడా చెప్పినటువంటి మాట. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరమేణ. కాబట్టి మనము సాధ్యమైనంత మనకు ఇతరులకు మనం ఉపకారం చేయాలి. ఉపకారం చేయడానికి నీకు ఇష్టం లేదు, తటస్థంగా ఉంది. కానీ అపకారం మాత్రం, అపకారం చేశామంటే అంతకు 10 రెట్లు నీకు అనుభవించాల్సి ఉంటుంది. దానికి ఉదాహరణగా మనం భారత భాగవత రామాయణాల్లో అనేకమైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇతరులను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి ఇతరులని? నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న శక్తి, అతనిలో ఉన్న శక్తి ఒక్కటే. అతన్ని నువ్వు ప్రేమించావంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే, నీలో ఉండే దేవుడు ప్రేమించుకున్నట్టే. కాబట్టి మనము ఇతరులకు మనం సేవ చేస్తున్నామంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే, అంతేగాని ఇతరులను ఏదో ఉద్ధరించడం కోసం నేను సేవ చేస్తున్నాను, వాడికి నేను ఇంత సహాయం చేశాను, వాడిని నేను ఉద్ధరించాను, ఆ విధంగా అనుకోవడం చాలా తప్పు. ఇతరులకు సహాయపడటం అంటే మనల్ని మనము ఉద్ధరించుకోవడం. అదే భగవద్గీతలో చెప్తారు, ఉద్ధరే ఆత్మనాత్మానం. నిన్ను నీకు ఉద్ధరించుకోవడం కోసమే నేను ఈ పని చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, అంతేగాని ఇతరులను ఉద్ధరించడం కోసం కాదు. కాబట్టి మనమందరం కూడా చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనము ఆ భగవంతుని దృష్టిలో పెట్టుకోవాలి. నిరంతరము స్వామి చెప్పేది ఏమిటండి? దైవనామాన్ని స్మరించండి, చేతనైనంత సహాయం చేయండి. ఎప్పుడు కూడా ఇతరులను మనం ఎప్పుడు కూడా ఆడిపోసుకోవద్దు. మనం దానికి ఉదాహరణగా మనం ప్రహ్లాదుడు మనకి అనుసరణి పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ ఆ సలీలా విచిత్రాదులు చేయించును సంతత శ్రీమన్నారాయణ పాద పద్మనిబడి చింతాముక్తాస్వాద సంధానుండై సురాశుడు ఏతద్ విశ్వమును మరిచన్ ఏతద్ విశ్వమును కుమ్మరా. ప్రహ్లాదుడు మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఏమిటంటే ప్రహ్లాదుడు చేసేది, ఆయన అన్ని కార్యక్రమాలు మానేసుకుని నిరంతరం శ్రీమన్నారాయణనే పూజిస్తా కూర్చోలేదు. తాను చేసే ప్రతి అన్ని పనులు చేస్తున్నాడు. మంచినీళ్ళు తాగుతాడు, అన్నం తింటాడు, ఇతరులతో చక్కగా మాట్లాడతాడు, మంచిగా వ్యవహారాలు చేసుకుంటాడు, కొడుకుంటాడు, అన్ని మామూలు చేస్తాడు. అంతేగాని ఇవన్నీ మానేసేసి ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం చేసుకుంటూ కూర్చోలేదు. నీళ్లు తాగుతూ ఉన్నా, తింటూ ఉన్నా, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నా నిరంతరము ఆ నారాయణ యొక్క నామాన్ని తన మనస్సులో నిరంతరము మధించుకుంటూ ఉండేవాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రహ్లాదుని వలె చక్కగా మన ఇష్టదైవం, ఆ ఇష్టదైవం సత్యసాయి బాబాయే అని చెప్పని ఇప్పుడు చెప్పరండి. స్వామి కూడా చెప్పేది ఒకటండి, నేను భగవంతుణ్ణి, అలాగే మీరందరూ భగవంతులే. ఇది కూడా సత్యం చూడండి, మీరందరూ భగవంతులే. కానీ మీరందరూ అనుకుంటారు మేము మనుషులమండి, మేము భగవంతుడు కాదండి అని మనం అనుకుంటాం. తప్పు. మనమందరం భగవంతులనే. భగవంతుడు అందుకోసమే స్వామి తమ యొక్క ఉపన్యాసాల్లో ఇది ఆత్మస్వరూపులారా, మీరందరూ మనందరం ఆత్మస్వరూపులం. కాబట్టి కానీ మనలో ఉండే ఆత్మను మనం గుర్తించట్లేదు. మనం ఎంతవరకు చెప్పంటే మనం జీవులు అనుకుంటున్నాం. ఈ జీవులే దేవుడు అనే సంగతి మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. కాబట్టి మనం ఆ దైవత్వాన్ని మనం గుర్తించాలి. గుర్తించి మనం ఎప్పుడు కూడా మనము మనం ఆ విధమైనటువంటి ఆ మార్గంలో మనం ప్రయాణించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి. కాబట్టి మనం ప్రహ్లాదుని ఆలస్యంగా తీసుకోవాలి. ఏ పని చేసినప్పుడు కూడా నారాయణుడే అతను ధ్యానించేవాడు. కాబట్టి మనం కూడా నిరంతరం నారాయణ నామస్మరణ చేయాలి. మీకు ఇష్టమైన దైవాన్ని చేసుకోండి. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, మల్లికార్జున స్వామి కావచ్చు, లేకపోతే రాముడు కావచ్చు, ఇంకెవరైనా కృష్ణుడు కావచ్చు, ఎవరైనా సరే ఇష్ట దైవాన్ని మీరు కానీ దైవ నామస్మరణ లేకుండా మాత్రం మీరు కాలకూడదు. ఇటు ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ చేసే పనిలోనే మీరు ఆ నిమగ్నమయ్యి చక్కగా ధర్మ మార్గంలో మీ ఉద్యోగాన్ని నిర్వర్తించండి. మీ జీతం తీసుకున్నందుకు తగిన విధంగా మీరు న్యాయం చేయమని స్వామి చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక మాట ఎప్పుడు కూడా స్వామి చెప్తూ ఉంటారు, కాలాన్ని, ధనాన్ని, నీటిని వృధా చేయవద్దు. ఎప్పుడు కూడా కాలం వృధా చేయకూడదు.
కాలం దైవ స్వరూపము. మనము కాలాన్ని వృధా చేయడం అంటే దైవాన్ని అవమానించినట్టే. వృధా చేయడం అంటే ఏంటంటే చూడండి, మనము ఇతరులతో చెత్త కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనము టీవీల్లో అనేక కార్యక్రమాలను చూస్తూ గంటలు గడిపేస్తూ ఉంటాం. అలాగే నిద్రలో అనేక గంటలు గడిపేస్తూ ఉంటాం. ఎంత కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నామో చూడండి. కానీ ఇవన్నీ మనం సద్వినియోగం మనం అనుకుంటున్నాం. ఇవన్నీ దుర్వినియోగాలు. టీవీ ముందు కూర్చొని మనం ఎంతసేపు మనం గడుపుతున్నామో అదంతా కూడా దుర్వినియోగమే. మన కాలాన్ని మనం దుర్వినియోగం చేసినట్లే. అలాగే ఇతరులతో ఒట్టి ఎంత సంభాషణలో మాట్లాడటం కూడా కాలాన్ని దుర్వినియోగం చేయడమే. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేయండి. సద్వినియోగం అంటే ఏంటండి? మీరు ఈ ధర్మాన్ని నిర్వర్తించండి. చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోండి. ఇంట్లో పనులన్నీ ఎవరి పనులు చక్కగా వాళ్ళు చేసుకోవడమే స్వామి చెప్తారు. అంతేగాని ఇతరుల మీద ఆధారపడవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. చేసుకుంటూ కూడా దైవనామాన్ని స్మరించుకుంటూ చేసుకోండి. అట్లాగే మనము దైవనామంతో పాటుగా ధర్మ కార్యాలు కూడా చేసే పని ధర్మబద్ధంగా చేయాలి. ఏ పనిలో కూడా మనము పట్టణం చేయకూడదు. ఏముంది ఈ పని ఏముంది అది ఎట్లాగే చేస్తాం అని దాన్ని నీ ఇష్ట ప్రకారంగా ఇష్టం వచ్చినట్టుగా చేసే పనిని సక్రమంగా చేయక పాడు చేయటమో దాన్ని ఆ విధంగా చేయకూడదు. అది డ్యూటీ అయినా మరొక సేవా కార్యక్రమం అయినా సక్రమంగా చేయాలి, ధర్మబద్ధంగా చేయమని చెప్పని చెప్తారు. కాబట్టి అదేవిధంగానే కాలము తర్వాత ధనం కూడా దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి ధనాన్ని. అలాగే మన శక్తిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనలో ఉండే శక్తిని చక్కగా ఇతరులకి సహాయపడటం కోసం మనం చేయాలి, కానీ ఇతరుల మీద దాడి చేయడం కోసం మన శక్తిని ఉపయోగించుకోకూడదు. కాబట్టి మనం అందరం కూడా స్వామివారు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ ఏం చెప్పారండి? దేవుడు ఒకడే, అతడే అన్ని రూపాల్లో అవతలాలని మనం గౌరవించాలి, ఏ మతాన్ని దూషించకూడదు, మానవులందరూ అన్నదమ్ముల వలె అక్క చెల్లెళ్ళ వలె జీవించాలి, కానీ ఒకరినొకరు మనం బాధించుకోకూడదు, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, ఎవరినీ కూడా తిట్టవద్దు, దూషించవద్దు, మానసికంగా కూడా దూషించవద్దు. వారికి తెలియలేని మరి మనసులో చుట్టుకుంటే అది కూడా పాపమేనండి. ఆ పాపాన్ని మనం మూటగొట్టుకున్న వాళ్ళు ఉంటాం. బయటికి తెలియకపోవచ్చు అతనికి, కానీ నీ అంతరాత్మకు తెలుసు, ఈ అంతర్యాముగా ఉన్న పరమాత్మకు తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను దూషించవద్దు అని స్వామి చెప్పారు. అలాగే మనము ఏ పని చేసినా కానీ దైవనామంతో మనము చేయండి. ప్రతి రోజు కూడా మన కార్యక్రమాలన్నీ దైవనామంతో ప్రారంభించమని చెప్పని చెప్తూ ఉంటాం. అలాగే నగర సంకీర్తన చక్కగా నలుగురికి ఉదయం పూట నగర సంకీర్తన సుప్రభాత సమయంలో చేస్తే ఎంత మంచిది. ఎందుకంటే భగవంతుని యొక్క నామాన్ని అందరినీ వినిపిస్తూ ఉన్నాం. ఇష్టమైన వాడు వింటూ ఉన్నాడు, ఇష్టం కాని వాడు వింటూ ఉన్నాడు. దానివల్ల మనం ఎంత సేవ చేసేవాడు ఉందని చెప్పండి. దైవనామాన్ని అందరికీ వినిపించడం చెప్పండి. కాబట్టి నగర సంకీర్తనకి స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాల్యంలో స్వామి పాండురంగ భజన మండలి అనే పేరుతో చక్కగా ఒక మండలిని స్థాపించి తన తోటి వయసులో ఉండేవాళ్ళని, తనకంటే వయసులో పెద్దవాళ్ళని కూడా చక్కగా చేర్చుకుని ఆ విధంగా ఉదయం పూట నగర సంకీర్తన స్వామి చేసేవారు. ఆ విధంగా చేసి దైవత్వాన్ని దైవనామాన్ని వ్యాప్తి చేశారు స్వామి. కాబట్టి నగర సంకీర్తన అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం. కాబట్టి ఆ విధంగా చేయండి. అలాగే చేతనైన వరకు సహాయం చేయండి, సహాయం చేయాలి, సేవ చేయాలి. ఈ రోజుల్లో మాటలు ఎక్కువ, సేవ తక్కువ. స్వామి చెప్తారండి, మాటలు తగ్గించండి. ఇప్పుడు నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే మానసికంగా నేను చాలా ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్వామి చెప్పిన బోధనలు నీవు ఎవరికి వాడు ఆచరించాలి, కానీ అవి బోధించేవి కావు, అవి చెప్పేవి కావు. స్వామి యొక్క సందేశం అంతా కూడా ఆచరణాత్మకంగా ఉండాలని స్వామి ఆశిస్తారు. కాబట్టి వాటికి మనము కేవలం మాటల వరకు బోధన వరకే మనం పరిమితం చేస్తే స్వామికి మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి స్వామి యొక్క బోధనలు అన్నింటినీ కూడా మనమందరం కూడా చక్కగా
ఆచరించి స్వామివారికి యొక్క అవతరణ లక్ష్యాన్ని మనం నెరవేర్చడమే వారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి. జై సాయి. రామకృష్ణ గారు అక్కడ సందేశాలు ఇచ్చారు. అంటే అమ్మవారు బోధించినటువంటి విషయాలు కొన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే అనన్యాస్పదలతో మన శాస్త్రం మా ఇంటి వరకు ఇంకా వేరే అనన్య అంటే వేరే వేరే విషయాల గురించి మాట్లాడాలంటే మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు దైవాన్ని సృష్టిస్తుంటే అది మంచిది కాదు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే అలాగే వాళ్ళు సేవా ధర్మాన్ని పాటించారు. సాయిబాబా గారిని ఎవరైనా చేసుకుంటే తెలుసుకున్నారు. ఆయన ఒక్క సీట్లో కూర్చుని ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఆకర్షించగలిగారు. అంటే ఆయన చేసినటువంటి సేవలే ముఖ్యంగా పెట్టేసి అందించుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి సేవ ఆ సందేశం చాలా విశేషమైనది. వారి కింద సన్మానం చేయవలసిందిగా సేవ చేసుకుంటారు. ఆ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తేనే దానికి సంబంధించిన విషయాలు బాగా మనకి అభిప్రాయం చేసుకుని వాటిని తెలవడం మనం తెలవగానే వాళ్ళు సన్మానం చేసుకున్నారు. అయితే ఉగాది సంవత్సరం పేరుతో సన్మానం చేయాలని చెప్పేసి సన్మానం చేయవలసిందిగా మా సంఘంలో సీనియర్ సభ్యులు అలాగే సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్ రామారావు గారిని మాట్లాడే అవకాశాన్ని నాకు ముఖ్యంగా కూడా అనేక చెప్తూ ఒక రెండు నిమిషాల్లో నేను విషయాన్ని ముగిస్తాను. విజయనగరంలో లాభం కేంద్రం లేదు,
ఎన్నో బాధలు పడుతున్నప్పుడు మన ఒక అవతార పరంపరలో అవతారమే సత్యాయి బాబా గారి అవతారం. వారు శ్రీగా ఉండి లేకపోతే ఆయన సంతానం అక్కడ ఉండి అనేక విశిష్ట కార్యక్రమాలు చేశారు మన సత్యాయి బాబా గారు. బహుశా అంటే నాకు వ్యక్తిగతంగా ఉన్న చిన్న అనుభవాలు చెప్తారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేయాలి సోమకి అడిగాం, ఎవరు డొనేట్ చేస్తారు ఫస్ట్ అని. ఎవరు డొనేట్ చేస్తారు చూద్దాం, డొనేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. కొంచెం మీరు చాలా మంది చూడవచ్చు, లేకపోతే తెలుస్తుందా ఎవరికి అంటే ఫస్ట్ ఇటలీ వాళ్ళు ముందుకు వచ్చారు. బ్లాంక్ చెప్పేవారు ఇటలీ వాళ్ళు స్వామి అంటే వేసుకోండి. మన దేశంలో వచ్చినప్పుడు సామాన్లు చూస్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళు 350 రోజులు ఇచ్చారు స్వామి సూపర్ స్పెషాలిటీ. ఈ రోజు సూపర్ స్పెషాలిటీ చూస్తే ఆశ్చర్యపోతారు. నేను అనేక సార్లు అనేక వివిధ సమయంలో ఆ సూపర్ స్పెషాలిటీ చూడడం జరిగింది. అందులో వాళ్ళు మహనీయులు డాక్టర్ అయ్యంగా అనేక ఉంచారు ఆ రోజుల్లో. సరే కర్మచారి ఏంటంటే మన వివేకాంజీ గారి టైంలో ఎన్నిసార్లు నువ్వు బాధ్యతగా కావాలంటే నువ్వు తీస్తాను డాక్టర్ బాధ్యతలు 20 రూపాయలు ఆయన చాలా చీపు ఓపెన్ ఆసుపత్రి అనేక చేసి మాకు ఆయన 2 రోజులు సెలవు వస్తే కేరళ బాబా గారు అన్ని ఆపరేషన్ ఆయన కానీ డాక్టర్ సంపన్న కానీ ఈ టీం అంతా అనేక ఓపెన్ హాస్పిటల్ చేశారు. సేవ చేస్తూ ఆ సేవ భావానికి పూర్తిగా కలిగి తరపోయే మహనీయులు కూడా ఆయనతో ఉన్నారంటే మరి బాబా గారి గురించి నేను చెప్పడం నచ్చేదే ఉంటుంది. బాబా గారి విశిష్ట సేవలని మంచి నీళ్లు లేని చోట అనేక చోట్ల డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం, తర్వాత అనేక సార్లు ఆ ప్రశాంతి ద్వారా మన జాతికి మహోన్నత మన భారతదేశంలో తెలియంటే అది కేవలం అవతార కృష్ణుడి అవతార పరంపర. అవతారంలో మీకు చెప్పడం మిత్రులు చెప్పినట్టుగా దశావతారాలు ఆఖరి అనేక అవతారాలు అవతార పరంపరలో విశిష్టమైన అవతారం సాయి సాయి చూడండి, వీడేమో ఈ సాయి చూడండి. వీళ్ళంతా కూడా కారణజన్ములు. ఎందుకంటే మీకు ఒక చిన్న మరొక విషయాన్ని చెప్పాలి. వాళ్ళ సంకల్ప బలం అంత గొప్పది. ఆ సంకల్ప బలానికి మరొక చిన్న విషయం చెప్పాలి. లక్నోలో 1700 పుస్తకాలతో చిన్న లైబ్రరీ ఆ రోజున స్టార్ట్ అయ్యింది. ఆయన పేరు డాక్టర్ ప్రొఫెసర్ నూరుల్ హసన్. ఇందిరాగాంధీ గారి టైంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ 1700తో స్టార్ట్ అయింది. ఈ రోజున మహోన్నతమైన లైబ్రరీ. ఆ లైబ్రరీని ఎప్పుడైతే వెళ్తే చూడండి, యునెస్కో డైరెక్ట్ ఫండి అన్ని వేల పుస్తకాలు, 5,000 పుస్తకాలు ఉన్నది. మరి అది సంకల్ప బలమే. అది దైవం కాదా? దైవం అనేక రూపాల్లో మనకి విజ్ఞాన పరంపరని జరుగుతుందంటే అందులో మన సాయి ఒకరు. ఆయన ఈ ఆయన డాక్టర్స్ అందరికీ డ్రెస్ చేసుకుని చెప్పారు. బాబు డాక్టర్ మీరు వేళ కనీసం గంటకి పొద్దున కాబట్టి సాయంత్రం మళ్ళీ మీ కాలం వస్తే ఎవరికి అర్థం కాదు. ఆశ్చర్యాలకు బాబా గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతటి మహోన్నత వ్యక్తి చేయడం ఈ సంవత్సరం అంతా కూడా వీలైనప్పుడల్లా సంవత్సరం మొదలై అయిపోయాక అనేక కార్యక్రమాలు మన విషయాన్ని మనం ఆచరిస్తూ అనేక మందికి అది శిరోధార్యంగా చూడటమే మన జీవితంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో నేను గతంలో స్వామి గారికి కానీ మన పంపన వారికి కానీ చెప్పాను. మనం సాయి స్టార్ట్ అయ్యి రోజులు కూడా మనకి అన్నదానం జరిగితే బాగుంటుందని కూడా మన ఆశయం నిలబడాలి. మనం వెళ్ళిపోతాం వెనలేగో మనం పిలుపు రాగానే జై కొట్టేస్తాం, తప్పదు. మనంలో అయినా కూడా
నిత్యానందానికి ఇవ్వడానికి సంసిద్ధులని తప్పకుండా మరోసారి ఆ వర్గాన్ని నిలబెట్టుకుంటానని బాబా గారి సంజీవి సందర్భంలో ఇది నాకు వచ్చిన సంకల్పం. తప్పకుండా కూడా ఈ లక్ష్యాన్ని నిరూపణని నిత్యానంద మన ఆర్గనైజేషన్ గురించి చేయాలని సంకల్పం. తర్వాత ఎవరు సహకరిస్తారు, ఎలా మంది అంటారు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను నిలబెడుతుంది. ఉత్తరాయణ కాలంలో ఈ సదరేవిలో కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఆ రోజున మనం కార్యక్రమాన్ని జరిగి ఎందుకంటే కనీసం మనం చేసే ప్రోగ్రామ్ పైన ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, కూడా ఆ వచ్చే సుమారుగా ఆ ఒత్తిడి సబ్సిడైజ్ అవుతుందని కనీసం స్థాయికి మనందరూ సహకారం ఉంటే ఎందుకంటే చాగంటి వారి యొక్క సందేశంలో ఆయన అడిగారు మహారాష్ట్ర సరే మధ్యలో పోయాలని చేస్తున్నారు అంటే అలా కారణం అసలు అందులో ఎంతమంది మహనీయులు ఉన్నారు, ఎంతమంది సంతృష్టిగా భోజనం చేస్తున్నారు అని చెప్పగలవా? భోజనం చేసే ప్రతి వారికి కూడా అవసరమైతే ఆనందించాలని అన్నదానంలో విశిష్టకి మనం అలా తీసుకోకూడదని అని స్వామి ఎందరో మహనీయుల దేశంలో మనం ఉండడం గర్వకారణంగా భావించాలి. ఇప్పుడు రీసెంట్ గా ఈ బిహార్లో అంటే చిన్నమ్మాయి 25 ఏళ్ళ వైద్య చూడండి మనం మనసేపు మంచి సేవాభావంతో ముందుకెళ్ళడం తర్వాత కూడా వారికి చాలా ఆయన మనస్సులో ఏమిటంటే సాయిబాబా వారు నారాయణ సేవ చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడేవారు. అలాగే చాలా చోట్ల నారాయణ సేవ ఇక్కడ సాయిబాబా యొక్క వాళ్ళ ఉన్నాయో ఇక్కడ నారాయణ సేవ చేస్తున్న ఒక ఆచారంగా వస్తుంది. అలాగే వారి ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఈ సంఘంలో నారాయణ సేవ జరుగుతూ ఉండాలని ఉద్దేశం. అంటే మనం ఇక్కడ ఎన్జిఓస్ ఆల్మోస్ట్ 75 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళే ఇక్కడ ఉండడం వల్ల ఈ సంఘం కూడా కొంచెం ఆ జనాలు తత్వాన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పన ఉన్నాం. అది కనుక అది జరిగినట్లయితే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళం నేను కూడా లైన్లో ఉన్నటువంటి అనుకోవచ్చు తప్పదు, భయపడాల్సిన పని అయిపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళు యంగ్స్టర్స్ కలిసి వచ్చినట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కొంతవరకైనా వాళ్ళకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సూర్యులు తప్పకుండా అది నెరవేరాలని చెప్పేసి ఆశిస్తూ సాయిబాబా వారు మన ఆశలు చూపిస్తారని చెప్పేసి నేను సత్యసాయి బాబా వారికి అనంతరం సుధాకర్ గారు మన సీనియర్ మెంబర్ సుధాకర్ గారు జానకి బొల్లయ్య గారు వర్ధన్ గారు సన్మానించారు. రామ్మా కూర్చోం సార్
అలాగే మూడో వ్యక్తిగా ధనలక్ష్మి గారు వచ్చినట్లయితే తర్వాత మన సీనియర్ నెంబర్ అంటే బాల్యంలో సీనియర్ నెంబర్ రావాల్సిందిగా వారితో అందరూ 30 కేసులో వ్యక్తిగా యాక్టివిస్ట్ 429 సెక్షన్ కూడా ధరిస్తారు.
అందరూ ఫోటో తీశారంట లేడీస్ అంతా బాగుపడతారమ్మా సైడ్ వచ్చేస్తున్నారు వాళ్ళు సైడ్ లేకుండా జరిగిన ఇంకొచ్చి జరగొచ్చేలాగా కొంచెం జరగొచ్చేలాగా ఇంకా జరగ Para
నారాయణ సేవ ద్వారా ప్రసాదాలు స్వీకరించి ఆ మళ్ళీ గార్డెన్లో ఉంది సార్ అయ్యో పిచ్చాలో లైన్లో చక్కగా కూడా ముందు మాత్రం ఎవరు లైన్లో మాత్రమే అలాగే వడ్డించేటువంటి వాళ్ళు జాగ్రత్తగా లైన్లో పెట్టినట్లయితే ఎందుకంటే ఏదో వాళ్ళు వచ్చి చాలా అలాగే వెంకటేశ్వర రెడ్డి గారిని వారి యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా